గ్రామ సచివాలయమని, వార్డు సచివాలయమని 2000 ఇళ్ళకి ఒకటి చొప్పున తీసుకొచ్చి, 40 ఇళ్ళకి ఒక వాలంటీర్ తీసుకొచ్చి, ఆ ఇళ్లల్లో ఉండేటటువంటి వాళ్ళకి అవసరమైన సర్టిఫికెట్లు, ఇతర సంక్షేమ పథకాలు వీటన్నిటిని వాళ్ళ ద్వారా చేయటం. అలాగే సర్టిఫికెట్లన్నీ ఆ సచివాలయం ద్వారా ఇప్పించడం. వ్యక్తిగా వచ్చి అందించే సేవల్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే, ఇంటి దగ్గరికెళ్ళిన ఈ పాలనని అరచేతిలోనే తీసుకొస్తామంటూ వాట్సాప్ సేవలంటూ చంద్రబాబు గారు తీసుకొస్తే, ఇప్పుడు అదే తరహా సేవల్ని ఢిల్లీ ప్రభుత్వం తీసుకొస్తానంటోంది. రేఖా గుప్తా ఎవరైతే ముఖ్యమంత్రి 50 సర్వీసుల్ని ఫేజ్ 1లో బర్త్, క్యాస్ట్ సర్టిఫికెట్లు, అట్లాగే ఇతర బేసిక్ వర్క్‌కి సంబంధించినయి అన్నీ గూడా 24 గంటలు అందేలాగా వాట్సాప్ సర్వీసెస్ అందిస్తానని ప్రకటించారు. అంటే బాబు గారి బాటలో లేదా లోకేష్ గారి బాటలో ఢిల్లీ సర్కార్ ప్రయాణించబోతోందనమాట.